గ్రానైట్ గుమ్మాలు వేసామండి. బొద్దు పౌడర్ అంటాం కదా, బొద్దు పౌడర్ చూపించి గ్రానైట్ గుమ్మ వేసాను. ఇవ్వండి ఎంత నీట్గా వచ్చింది. ఒకసారి అలా చూపిస్తాను మీకు. గ్రానైట్ గుమ్మ ఇది గ్రానైట్ గుమ్మం కదా. తర్వాత ఏమో మీకు చూపిస్తాను బుద్ధి పౌడర్ అనమాట. ఇదంతా చూపిస్తే మీకు అర్థం అనమాట. బుద్ధి పౌడర్ లాగాను బుద్ధి పౌడర్ అంటే ఇలా వస్తుందండి. అదే గ్రానైట్ గుమ్మ ఏంటంటే మీకు ప్లాట్ఫారం చూపిస్తాను. కిచెన్ ప్లాట్ఫారం స్లాబ్ టైల్ అంటాం కదా, బ్రాస్ పెట్టేసి చేసామండి. వాల్ కూడా అది ఇది స్మార్ట్ టైల్ అంటారు, అంటే ఫుల్ బాడీ వస్తుంది. చూడండి మధ్యలో బ్రాస్ పెట్టి బ్లాక్ కలర్ వేసాం కదా, ఎలా కనిపిస్తుంది ఇదో నీట్గాను. ఇదంతా ఇలా కంటిన్యూ వచ్చింది ఇదంతా. ఇది కిచెన్ రూమ్లోనేమో గ్రైండర్ మిక్సీ టేబుల్ అండి ఇది. ఇది రోలింగ్ సరిగా వస్తుందన్నమాట, వర్క్ అవుతుంది ప్రజెంట్. ఇది ఇప్పుడు చూపిస్తుందేమో కిచెన్ ప్లాట్ఫారం అండి. ఇది ఇవ్వండి బ్రాస్ పెట్టి, అంటే టైల్కి మధ్యలోనూ బ్లాక్ బార్డర్ వేసామన్నమాట. బ్లాక్ గ్రానైట్ బార్డర్ అది. సింక్ చూడండి, సింక్ 18x24 సింక్ సైజు. ఇంకా వర్క్ అవుతుంది, కబోర్డ్ వర్క్ అవుతుంది, ఇంకా స్టార్ట్ అవ్వదు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కబోర్డ్ వర్క్ కూడా అవుతుంది. హైలైట్ ఏంటంటే ఈ బ్రాస్ పెట్టి పెట్టడం వల్ల ప్లాట్ఫారం అంతా నీట్గా కనబడుతుంది అన్నమాట. కిచెన్ ప్లాట్ఫారం ఇక్కడికి ఇదే హైలైట్. ఇటుపక్క కూడా బ్రాస్ పెట్టి పెట్టాం కదా, ఇక్కడికి ఇదే హైలైట్. ఈ గ్రానైట్ గుమ్మానికి వచ్చేసరికేమో బొద్దు పౌడర్ అంతాం కానీ ఇలా బొద్దు పౌడర్ పెట్టేసి గ్రానైట్ గుమ్మం చేసాం అన్నమాట. అది కిచెన్ రూమ్ పక్కది గ్రానైట్ గుమ్మం చేసామండి మేము. చాలా నీట్గా వచ్చింది అది గ్రానైట్ గుమ్మం. అది కిచెన్ ప్లాట్ఫారం. వాల్కి ప్లాట్ఫారంకి సేమ్ ఫుల్ బాడీ టైల్ వేసాను.